హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు భయ్య. సో బేసిక్గా గైస్ ఇవాళ వీడియోలో నేను మీకు భయ్య ఒక రచ్చలేపే ప్రోడక్ట్ మనకి ఒక కంపెనీ పంపించింది భయ్య. ఈ కంపెనీ మనకి ప్రోడక్ట్ పంపించిందంటే మన ఛానల్ ఒక లెవెలప్ అయిందని, ఒక స్టాండర్డ్కి వచ్చిందని, అండ్ ఇన్ని రోజులు ఎందుకు పంపించలేదని నాకు చాలా కోపం వచ్చింది. అది ప్రోడక్ట్ ఏంటి అండ్ అంతేకాదు కంపెనీ ఏంటో తెలియాలంటే వీడియో నెంబర్ వరకు చూడాలి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి భయ్య రీసెంట్గా మీ నోట్లో తెగ ఊగుతున్న ఒక ఆ పాట పేరు చెప్పండి గైస్. లైక్ బాగా హమ్ చేస్తున్న పాట కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము వింటాం ఆ మంచి పాట ఏదో. అండ్ అంతేకాకుండా గైస్ గంట లోపల కామెంట్ చేసిన వాళ్ళందరికీ మీకు గుండెకాయలు పంపిస్తాను భయ్య. మ్యాక్సిమం రాసిస్తాను నేను మీకు. ఏడ రాయాలో చెప్పండి కామెంట్ సెక్షన్లోనే, ఆడ సైన్ చేసి పంపిస్తాను మీ కామెంట్లలోనే. ఇంకా సొల్లా పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా గైస్ మనకి ఇవాళ పంపించింది ఎవరంటే మీవి భయ్య. మీవి మనకి ప్రోడక్ట్ పంపించింది గైస్. మీవి మనకి పంపించినది ట్రూలీ వైర్లెస్ ఇన్ఫోస్ అనమాట. సో మీవి డ్యూపోజ్ M80 అనమాట మోడల్ నేమ్. మీకు ఓవరాల్గా అమెజాన్లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ప్రైస్ వచ్చేప్పటికి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే గైస్ ఈ ప్రోడక్ట్ అనేది ఎవరికి కావాలి అండ్ అంతేకాకుండా ఎందుకు తీసుకోవాలి నేను వాళ్ళ వీడియోలో చెప్తాను. ఇది చైనా వాళ్ళు కనిపెట్టింది కాదు, జపాన్ వాళ్ళు కనిపెట్టింది కాదు, మన భారతదేశం కిరాక్ దేశం కనిపెట్టిన ప్రోడక్ట్ అనమాట. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీగా మన భారతదేశాన్ని సపోర్ట్ చేయాలనుకుంటే కొనుక్కోండి. అయితే భయ్య మీరు డబ్బాను ఓపెన్ చేస్తే మీకు రాగానే మనకి పెళ్లికి వెళ్ళంగానే మనకి ఇట్లా జల్లుతారు చూడండి, అదేదో జల్లుతారు కదా, గట్లా వెల్కమ్ కార్డ్ అనేది వేసిండు. ఇంపార్టెంట్ కార్డ్ ఒకటి వచ్చింది ఏంటంటే వారంటీ రిజిస్ట్రేషన్ అనమాట. యా గైస్ మీకు ప్రోడక్ట్ కానీ ఏదైనా అయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయినా మీరు రిప్లేస్ చేసి తీసుకోవచ్చు మళ్ళీ. అండ్ దాని తర్వాత మీకు బీభత్సమైంది ఒకటి వచ్చింది ఏంటంటే దేనికి పనికిరాని ఓవరాల్ మాన్యువల్ అనమాట. అండ్ మీకు ఇంకొక డబ్బా ఉంది, ఇది మైక్రో డబ్బా అనమాట. దీంట్లో వచ్చేప్పటికి మనకి USB 3.0 USB-C కేబుల్ వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత మీకు కొన్ని ఇయర్ టిప్స్ అనేవి వచ్చినాయి, మీ సైజుకి తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు. అండ్ ఇది భయ్య ట్యాబ్లెట్ షేప్డ్ అనమాట, ఓవరాల్ క్యాప్సూల్ షేప్లో ఉంటుంది. అండ్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఇయర్ బడ్స్ లాగా ఉంటాయి, లైక్ ఇయర్ పాడ్స్ లాగా ఉంటాయి కదా, ఐఫోన్ ఇయర్ పాడ్స్ ఎట్లుంటాయి అట్లుంటుంది. బట్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే గైస్, ఫస్ట్ థింగ్ భయ్యా ఇది అసలు ఎంత కింద పడమని చెప్పినా పడదు భయ్య. అసలు నేను కిందకి దుంకినా, నేను 3వ ఫ్లోర్ నుండో 4వ ఫ్లోర్ నుండి దుంకినా కింద పడేటట్టుగా లేదు, అట్లుందనమాట. సో వన్స్ మీకు చెవులోకి వెళ్ళిన తర్వాత అదేదో పట్టుకుంది భయ్య, ఇంకా వస్తలేదు నేను తీసేంత వరకు. అండ్ దాని తర్వాత ఇందులో మ్యూజిక్ వచ్చేప్పుడు గైస్ బేస్ బూస్టెడ్ అని ఏదైతే చెప్పారో హైయెస్ట్ లెవెల్లో అయితే లేదు, బట్ మీడియోకర్ బేస్ అనేది ఉంది. ఆబ్వియస్గా మీకు ఆ పంచ్ అనేది వస్తుంది, ఇట్లా పంచ్ ఆ మ్యూజిక్లో ఏదైతే డిచ్చికి ఎఫెక్ట్ ఉంటుందో ఆ డిచ్చికి ఎఫెక్ట్ అయితే మీరు ఫీల్ అవుతారు. బ్యాటరీ కూడా గైస్ నేను షాక్ అయిపోయాను. ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో ఇంత బ్యాటరీ ఎట్లుంటుంది, హౌ కెన్ ఇట్ పాసిబుల్, అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది అంత బుడ్డ దాంట్లో బ్యాటరీలో 30 గంటలు ఎట్లా వచ్చేటట్టుగా పెట్టిరు అనేది నాకు డౌట్ వచ్చింది గైస్. ఏదైతే ప్లెజెంట్ మ్యూజిక్ ఉందో అది చాలా స్మూత్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది భయ్య. అంటే ఏంటంటే ఓవరాల్గా ఇది ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్ గైజ్. అండ్ ఇంకొకటి గేమింగ్ ఆడే వాళ్ళకి లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంది గైజ్. నేను ఆడాను అనమాట లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ రీసెంట్గా, చాలా తక్కువ లేటెన్సీ ఉందన్నమాట. ఉంది ఆబ్వియస్గా 0 లేటెన్సీ అయితే ఉండదు, బట్ మేబీ అరౌండ్ 100లో ఒక 20% లేటెన్సీ ఉంది. కానీ అన్బేరబుల్ అయితే కాదు గేమింగ్ ఆడే వాళ్ళకి. సో గైజ్ ఎవరైతే ఈ ప్రోడక్ట్ని తీసుకుందాం అనుకున్నారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి తీసుకోండి. నేనైతే ఒక 5 పాయింట్లకి నేను 4.7 ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైలిష్ డిజైన్కి, మంచి గ్రిప్కి, అండ్ మ్యూజిక్కి, మంచి క్వాలిటీ మ్యూజిక్కి, అండ్ లేటెన్సీ తక్కువ ఉండటానికి, బ్యాటరీకి భయ్య మంచిగా ఉంది. సో దీనికి 5కి నేను 4.7 ఇస్తున్నాను. మీరేమనుకున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీరు అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.